కల్తీ కల్లులో వినియోగించే నిషేధిత క్లోరోహైడ్రేట్ను నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. నిల్వ ఉంచిన మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డిప్యూటీ కమిషనర్ దశరథ్ తెలిపారు. వర్ణి మండలం తగ్గిలి గ్రామంలో రామాగౌడ్ ఇంట్లో సోదాలు నిర్వహించగా నిల్వ ఉన్న 9.4 కేజీల నిషేధిత క్లోరోహైడ్రేట్ మత్తు పదార్థాన్ని సీజ్ చేశామన్నారు. దీని విలువ 50,000 రూపాయలు ఉంటుందని చెప్పారు. జిల్లాను మత్తు పదార్థాల రహిత జిల్లాగా మార్చడానికి ఎస్ఐ శాఖ కంకణ బద్దులమై ఉన్నామని డిప్యూటీ కమిషనర్ దశరథ్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఎక్సైజ్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ వాళ్ళు ఈరోజు 18/12/2023 సుమారు తెల్లవారుజామున 8 గంటలకు తగ్గేపల్లి గ్రామము వర్ణి మండలము బోధన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి విలేజ్కి ప్రొసీడ్ కావడం జరిగింది. కల్లుల కలిపే నిషేధిత మత్తు పదార్థము అమ్ముతున్నారనే సమాచారం మేరకు సిబ్బందితోటి కలిసి బయలుదేరారు. అక్కడ పోయి వీళ్ళు అనుమానాస్పదంగా ఉన్నటువంటి కాయల రామాగౌడ్ వయసు 71 సంవత్సరాలు ఇతని ఇంటి దగ్గర చెక్ చేయడం వల్ల క్లోరల్ హైడ్రేట్ అనేది నిషేధిత మత్తు పదార్థం. ఆ క్లోరల్ హైడ్రేటు